నమస్తే, నేను అరవింద్. మీరు చూస్తున్నారు ఇండియా 9 టీవీ ఛానల్. ఈరోజు అంశం పశ్చిమ బెంగాల్ ఎన్నికలు. రెండో దశ పోలింగ్ ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఎన్నికల వేడి గరిష్టానికి చేరింది. ఇదే సమయంలో ఒక చిత్రం బయటికి వచ్చింది. ముందుగా అదే మీకు స్క్రీన్పై చూపిస్తున్నాను. అక్కడ రాహుల్ గాంధీ ఏం వ్యాఖ్యానించారో తెలుసా? నాకు ఈ దేశ ప్రతిపక్ష నేత మాటపై నమ్మకం చాలా ఉంది. నేను ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే, ఆయనే చెబుతున్నారు బెంగాల్లో బీజేపీ వస్తోందని. ఒక్కసారి వారి మాట కూడా వినండి. ममता बनर्जी नरेंद्र मोदी और बीजेपी के लिए बंगाल में रास्ता खोल रहे हैं, क्योंकि वो सही सरकार नहीं चलाती, भ्रष्ट सरकार चलाती है, रोजगार नहीं दिलवाती, विकास नहीं करती. नतीजा क्या है? बंगाल में बीजेपी की सरकार कभी नहीं आनी चाहिए, मगर आपके जो चीफ मिनिस्टर हैं ममता बनर्जी, वो बीजेपी के लिए बंगाल में रास्ता खोल रही है. यह सच्चाई है और इस सच्चाई को कोई नहीं नकार. మమతా బెనర్జీ నరేంద్ర మోడీకి బెంగాల్లో దారి వేస్తున్నారు అని అన్నారు. అవినీతి ప్రభుత్వం అని కూడా అన్నారు. ఉద్యోగాలు లేవు, అసలు అభివృద్ధే లేదు అని అన్నారు. అందుకే బీజేపీకి అవకాశం వస్తుంది. అసలు రాహుల్ గాంధీ ఏ పక్షం? ఇది ఎలాంటి ప్రచారం? ఇండియా కూటమి భాగస్వామి మమతానే కదా. అయితే ఆమెపై ఇలా మాట్లాడడం ఏంటి? రాహుల్ ఇప్పుడు ఒక వేరే స్థితిలో ఉన్నారు. గెలుపు ఓటమి రెండూ ఒకటే అన్నట్టున్నారు. కాంగ్రెస్ బెంగాల్లో గెలిచేది లేదని ఆయనకు తెలుసు. అందుకే లెక్కలే వేరుగా ఉన్నాయి. బెంగాల్ మార్పు కోరుకుంటుందా? మీ అభిప్రాయం కామెంట్లో తప్పకుండా తెలియజేయండి.